ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆర్కెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువ కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ వివాదంలో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ముందు జాగ్రత్తగా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ ఇంటి ముందు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్కెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన్ను తెలంగాణ భవన్కు తీసుకెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఆయన నివాసం ముందు మోహరించారు. రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను బాంచే దేనికైనా సిద్ధమైన కొడుక, రా తేల్చుకుందాం. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబు ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? బచ్చగాడివి, బ్రోకర్ నా కొడుకువి, చీటర్వి, ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకువి, పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూముల్లో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవు నువ్వు. చూసుకుందాం, ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ కాదు, ఏనాడైనా నీకు సిద్ధమే. నీకు నాకు పోరాటం. ఈ పోరాటానికి కంకణం కట్టుకుని నీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. అరే భయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు,
నేను 39 ఏళ్ళ యువకుని, ఆయనకి అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేనా అయింది? గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ రాణి భయ్, నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా, రమ్మంటురా నేను. రా, మా బీఆర్ఎస్ పార్టీ కండువా ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 2 o'clock తెలంగాణ భవన్ పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా, మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్ హిమ్.